ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలను తెలుసుకుందాం. మీనరాశి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఈ మీనరాశిలో ఉన్నాయి. మీనరాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంది. మీనరాశి వాళ్ళు శ్రమతో విజయాలు సాధించే విధంగా ఉంది. కష్టే ఫలి అన్నట్లుగా ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ బయటపడతారు. ధనపరమైన ఇబ్బంది ఈ రాశి వారికి ఉండదు. అనగా ఏదో ఒక విధంగా ధనం సమకూరుతూనే ఉంటుంది. ఊహించని కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఏలినాటి శని ప్రభావం వలన ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు ఎంత శ్రమిస్తే అంత విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగం విషయంలో పై అధికారుల ఒత్తిడి వలన ఫలితం కొంచెం ఆలస్యంగా వస్తుంది, కానీ ఫలితం తథ్యం. సహనం వహించాలి. వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువ అవుతాయి. మొదటి పంట కంటే రెండవ పంట లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవాళ్ళు కొత్త పెట్టుబడులు పెట్టకండి. క్రీడాకారులు, కళాకారులు, నటీనటులు, గాయనీ గాయకులు వీళ్ళందరి ప్రతిభకు గుర్తింపు రావడానికి కొంత సమయం పడుతుంది. ఓర్పు వహించాలి. ప్రేమ వ్యవహారం వలన మీనరాశి అమ్మాయిలకు కొంతమేరకు ఇబ్బంది కలుగుతుంది. మీనరాశి మహిళలకు సంతానం వలన కొంత ఇబ్బంది కలిగినప్పటికీ అధిగమిస్తారు. ఈ మీనరాశి వారికి 2, 3, 7, 9 తేదీలు అనుకూలమైనవి. ఈ తేదీలలో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ప్రధానంగా శనిగ్రహ, రాహుగ్రహ, గురుగ్రహ జపం చేయించుకోవడం వలన ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఆంజనేయ స్వామిని, శివుణ్ణి ఎక్కువగా ఆరాధన చేయాలి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా పూజించడం వలన సత్ఫలితాలను పొందవచ్చును. ఇది ఏమైనప్పటికీ ఈ మీనరాశి వారికి ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ ద్వారా తెలియచేయండి. మా ఛానల్లో వచ్చే తదుపరి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు.